మిత్రులారా, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎస్ఆర్. సోషల్ మీడియా మీ జీవితాన్ని బానిసగా మార్చిందా? మీరు సోషల్ మీడియాకు బానిసలయ్యారా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఫోన్ పక్కన పెట్టి 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నారా? ఎక్కడో ఒక తెలియని ఆతృత, ఎవరో ఏదో మెసేజ్ చేశారేమోనని, ఏ రీల్ వైరల్ అయ్యిందో అని. దీన్నే డిజిటల్ డ్రగ్ అంటారు. మనం సోషల్ మీడియాను వాడుతున్నామా, లేక సోషల్ మీడియా మనల్ని వాడుకుంటుందా? ఈ ఒక్క నిమిషం ఆలోచించండి, మీ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుంది. అసలు సమస్య ఎక్కడొచ్చింది? మిత్రులారా, సోషల్ మీడియా కంపెనీలు మన సైకాలజీతో ఆడుకుంటున్నాయి. డోపమైన్ కిక్ అనేది ఒక లైక్ లేదా కామెంట్ రాగానే మన మెదడులో ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అది వ్యసనంగా మారి మన పనులన్నీ మానేసి ఫోన్కే అతుక్కుపోయేలా చేస్తుంది. ఈ డోపమైన్ కిక్ అనేది చాలా ప్రమాదకరం. దీని నుండి ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉంది. ఫేక్ రియాలిటీలు, ఫిల్టర్లు పెట్టిన ఫోటోలు చూసి అదే నిజమైన అందం అనుకుంటున్నాం. ఫలితంగా యువతలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఇంకొక విషయం, ఏకాగ్రతను మనం హత్య చేస్తున్నాం. అవును, నిజమే. ఒకప్పుడు గంటల తరబడి పుస్తకాలు చదివే మనం ఇప్పుడు పట్టుమని 30 సెకండ్ల రీల్ కూడా పూర్తిగా చూడలేకపోతున్నాం. మన అటెన్షన్ స్పాన్ దారుణంగా పడిపోయింది. దీని నుండి బయటపడే మార్గాలేంటి? ఈ డిజిటల్ డ్రగ్ నుండి బయటపడాలంటే ఇది అసాధ్యమేమీ కాదు. ఈ 3 సూత్రాలు పాటించండి, మీరు డిజిటల్ డ్రగ్ నుండి ఖచ్చితంగా బయటపడతారు. మొదటగా మనం చేయాల్సింది గ్రే స్కేల్ మోడ్. అవును, మీ ఫోన్ స్క్రీన్ని బ్లాక్ అండ్ వైట్లోకి మార్చండి. రంగులు లేకపోతే ఫోన్ చూడాలనే ఆసక్తి తగ్గిపోతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ కూడా అయింది. గ్రే స్కేల్ మోడ్ మీ ఫోన్లో ఉంటే దాన్ని ఆన్ చేయండి. రెండవది బెడ్రూమ్ నో గో జోన్. అవును, నిద్రపోయే ముందు ఫోన్ వాడడం వల్ల మెదడు అలసిపోతుంది. ఫోన్ హాల్లోనే వదిలేసి బెడ్రూమ్లోకి వెళ్ళండి. దీని ద్వారా మీలో చాలా గమనిస్తారు. క్రియేటర్గా మారండి, వ్యూవర్గా కాదు. ఇతరులు చేసే వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేసే బదులు మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోండి, లేదా మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి. గంటల స్క్రోలింగ్ని నిమిషాల క్రియేటివిటీగా మార్చండి. చివరగా చెప్పేది ఏమిటంటే, మీ స్మార్ట్ ఫోన్ మీకంటే తెలివైంది కాకూడదు. ఫోన్ లాక్ తీయగానే మీ లక్ష్యం మర్చిపోతున్నారంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. మీ సమయాన్ని మీరు తిరిగి గెలుచుకోండి. ఈ వీడియో మీ కళ్ళు తెరిపించిందని నేను భావిస్తున్నాను. మీలో ఎంతమంది ఇవాల్టి నుండి డిజిటల్ డిటాక్స్ స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో మీ స్నేహితులందరికీ షేర్ చేసి వాళ్ళను కూడా కాపాడండి. జై హింద్.